నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకి వినియోగదారులకు నిత్యావసర సరుకులు అందించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, ఆ విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి షాప్ వద్ద ధరల పట్టికను వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించాలన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో అధిక ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం, కందిపప్పును సరసమైన ధరలకు నిర్ణయించి ఆ మేరకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఎస్ఓకే విజయ్ భాస్కర్, మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారి ఎం సునీల్ వినయ్, లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ టి రాధిక, పౌర సరఫరాల అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కౌంగోల్ డివిజన్ ఈ రోజుతో ఎక్కడెక్కడైతే కొంచెం బెటర్ ఏరియాస్ అనుకున్నామో అది కూడా ఎర్రకాల్లో గండి కొట్టడం వల్ల ఈవెన్ ఉండ్రాజ్ వల్ల అండ్ పెరా వల్ల కూడా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయింది. సో వన్స్ మన ఫ్లడ్స్ ఎక్స్పీరియన్స్ చేశాక నెక్స్ట్ 1 వీక్ వెజిటబుల్ ప్రైసెస్ రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానిని మనం వాచ్లో పెట్టుకొని హౌ బెస్ట్ వీ కెన్ డూ టు రెడ్యూస్ ద ప్రైసెస్ టు ద నార్మల్. అది ఒక వన్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఇస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా టమాటోస్ అనేది సేల్ జరుగుతుంది. అది ఎఫెక్టివ్గా ఉందా లేదా అని కమిటీ మెంబర్స్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వెదర్ ఇట్ ఈస్ రెమ్యూనరేటివ్ టు ద డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ టు ద కన్స్యూమర్, అది ఒకసారి రివ్యూ చేసుకోవడం. థర్డ్ ఆబ్జెక్టివ్ ఈస్ నెక్స్ట్ మనకి ఆనియన్స్ స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. హార్టికల్చర్కి సీఎం గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొక్యూర్ అండ్ హ్యావ్ సమ్ బఫర్ స్టాక్స్ వెన్ ఎవర్ ద ప్రైస్ రైజెస్ we experience they'll release the buffers. So our efforts ఎంతవరకు వచ్చాయి. If the horticulture department is not able to come to rescue, what will be our local solution? Fourth one is already rice మనం చేస్తున్నాము. రైతు బజార్స్లో ఎన్ని అవుట్లెట్స్ నడుస్తున్నాయి, how they are going to be continued to how long. ఈ 4 items డిస్కషన్కి మీ అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. లెట్స్ స్టార్ట్ విత్ ద రైస్. రైస్ ఇప్పటికి ఎన్ని స్టాల్స్ ఉన్నాయండి? మొత్తం 70 స్టాల్స్ రన్ చేస్తున్నాము. రైతు బజార్లో రైతు బజార్లో రిమైనింగ్ అన్ని బిడ్జెట్ అడ్డాల్సి ఉంది మేడం. యావరేజ్ ప్రైస్ కన్స్యూమర్ కి రిసీవింగ్ ప్రైస్ ఎంత? 48 మేడం. 48 రూపీస్. క్వాలిటీ బాగుందా అండి? ఆర్ యూ ఏబుల్ టు చెక్? రిలయన్స్ ఎందుకు తక్కువ ఉంది? అది సూపర్ ఫైన్ వేసుకుంటున్నాను మేడం. హెచ్ఎంటీ వేసుకుంటున్నాను. హెచ్ఎంటీ అంటే బాగా ప్రీమియం. హెచ్ఎంటీ ఫుల్ ఫామ్ ఏంటి జెడి గారు? రైస్ మిల్లర్స్ చెప్పండి. దాని ఫుల్ ఫామ్ ఏంటండి? హెచ్ఎంటీ బాగా సన్నగిరిగా ఉంటుంది. సోనా కంటే కూడా